అందరికీ నమస్తే అండి. కాలీఫ్లవర్ టమాటా కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది చెప్తాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనం ఒక కాలీఫ్లవర్ని తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కడిగి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇంతలో స్టవ్ ఆన్ చేసి దాని మీద గిన్నె పెట్టి 1 గ్లాస్ వాటర్ అనేది వేసుకొని కొంచెం పసుపు వేయాలి. అది కొంచెం హీట్ అయ్యాక మనం కడిగిన కాలీఫ్లవర్ని అనేది దాంట్లో వేయాలి. వేసి ఫ్లవర్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు వాటర్ చూసుకోవాలి. ఇలా చేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. టమాటాస్, ఆనియన్స్, చిల్లీని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి మనం కట్ చేసిన ఆనియన్స్ని, చిల్లీస్ని కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో టమాటా కూడా మనం వేయాలి. కట్ చేసిన టమాటా మొత్తం వేయాలి. వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా దగ్గరికి అయ్యాక మనం వాటర్లోంచి తీసిన కాలీఫ్లవర్ని అనేది దీంట్లో వేయాలి. 1½ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అనేది వేయాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేయాలి. ఒక్కసారి కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. సిమ్లో ఉంచాలి. కొంచెం ఈ విధంగా అయ్యేటప్పటికి మనం దాంట్లో కొంచెం వాటర్ అనేది వేయాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఫైనల్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం వేయాలి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కూడా వేయాలి. ఎంతో టేస్టీ కాలీఫ్లవర్ టమాటా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టేనండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.